క్షమాపణ చెప్పకుండా ఎదురుదాడా. కాళేశ్వరం వైఫల్యానికి కేసీఆర్, హరీషే కారకులు. హరీష్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్. కాళేశ్వరం బ్యారేజీల వైఫల్యానికి మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులే ప్రధాన కారకులని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తమిడిహట్ వద్ద నీటి లభ్యత లేదని సిడబ్ల్యూసి ఏ రోజు చెప్పలేదని, పైసల కకృతి కోసమే ప్రాజెక్టు ప్రతిపాదనలను మార్చి కాళేశ్వరం చేపట్టాలని పేర్కొన్నారు. కాంగ్రెస్కు పేరు రాకూడదనే కారణంతోనే తొమ్మిడిహట్ను మేడిగడ్డకు మార్చారని తెలిపారు. బీఆర్ఎస్ తీసుకున్న తప్పుడు నిర్ణయాలు, కమిషన్ల కకృతి వల్ల తెలంగాణకు శాశ్వత నష్టం జరిగిందని ధ్వజమెత్తారు. ఈ మేరకు కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ నేత హరీష్ రావు శనివారం ఇచ్చిన ప్రజెంటేషన్పై ఉత్తమ్ మండిపడ్డారు. నాసిరకం పనులు చేపట్టి ప్రజాధనం దుర్వినియోగం చేసినందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందిపై ఎదురుదాడికి దిగుతావా అంటూ హరీష్పై ధ్వజమెత్తారు. 99 టీఎంసీతో 22 లక్షల ఎకరాలకు సాగునీరు ఎలా ఇచ్చావు? నిన్న ఆయన చెప్తున్నాను 22 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చామని చెప్తున్నాను నిన్న ఆయన.